హాయ్ హలో వెల్కమ్ టు TV24. జడా శ్రవణ్ ఆయన న్యాయవాది అంటారు, అపర జ్ఞానిని అంటారు. చెప్పాలంటే ఆయన అంత ఏమంటారు జ్ఞానం కానీ అపర మేధావితనం కానీ ప్రపంచంలో ఇంకెవరికి లేదన్నట్టుగా ఆయన మాట్లాడేస్తూ ఉంటారు. జడ్జిగా కూడా చేశాను అంటారు, బట్ మనం అయితే చూడలేదు, కానీ చేశాను అని మాత్రం విన్నారు అంతే, మనం మాత్రం విన్నాం అంతే. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేసుకుని ఆయన మీద మాట్లాడుతున్నటువంటి టైంలో మనం కూడా ఒక వీడియో కూడా చేసుకున్నాం. తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఒక మున్సిపల్ వార్డులో ఒక ఓటే వచ్చింది అని అంటే ఈయన చదువుకున్నారా అని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం. ఎందుకంటే అది నిజమా అబద్ధమా, ఒక జడ్జిగా చేసినటువంటి వ్యక్తి, న్యాయవాదిగా చేసినటువంటి వ్యక్తి, సాక్ష్యాలు లేకుండా ఆ సాక్ష్యం నిజమో కాదో తెలుసుకోకుండా ఎవరో కొంతమంది పేటీఎం బ్యాచెస్ ఇచ్చినటువంటి వీడియోను పట్టుకుని ఫోటోలను పట్టుకుని మీడియా ముందుకు వచ్చేసి ఒక ఓటు వచ్చింది అని చెప్పారు. ఫ్యాక్ట్ చెక్లో మనం దాన్ని 99 ఓట్లు వచ్చాయండి, ఇదిగోండి క్లియర్గా ఎలక్షన్ పోర్టల్లో కూడా ఉంది అని చూపిస్తే ఆయనకి ఫుల్ రేంజ్లో కామెంట్స్ వెళ్ళి సరే ఇక్కడ పక్కన పెడతాం. ఏది కూడా అంతే, ఆయన ఏది కూడా తలా తోక లేకుండా మాట్లాడేయటం అనేది ఆయన స్పెషాలిటీ అని చెప్పాలి. అలాంటి ఆయన రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేసుకుంటూ మళ్ళీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కొంచెం శృతి మించి బూతులు తిట్టడం కూడా, అంటే బూతులు అంటే వేరే విధంగా కాదనుకోండి, తిట్టడం. ఇలాంటి దరిద్రుడు, అష్టదరిద్రుడు, నిష్టదరిద్రుడు అనేటువంటి మాటలు. సరే ఆయన్ని తిట్టేటువంటి స్థాయి ఈయనకు ఉందా లేదా? ఎందుకంటే ఆయన కూడా ఒక పార్టీ పెట్టారు, జై భీమరావు పార్టీ అనుకుంటా, ఏదో ఒక పార్టీ పెట్టారు, పోటీ చేశారు. ఎన్ని వచ్చినాయ్యా అంటే 70 ఓట్లు. ఆయన సామాజిక వర్గం బలంగా ఉన్న చోట ఆయన పోటీ చేస్తే ఆయన కుటుంబ సభ్యులు కూడా, ఆయన సామాజిక వర్గం కూడా చిచ్చి నీకు వద్దయ్యా బాబు, నిన్ను మాత్రం మేము గెలిపించలేము అని చెప్పి పంపించినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఆయన చేసేటువంటి పనులు నచ్చక, ఆయన కరెక్ట్ వ్యక్తి కాదు, మా సామాజిక వర్గానికి కూడా ఆయన ఏమీ చేయలేదు అనే ఆయన కుటుంబ సభ్యుల్లో, అంటే 70 ఓట్లు అంటే డెఫినెట్గా ఒక కుటుంబం నాకు ఉందనుకోండి, తాతలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లెలు, మా అమ్మ వాళ్ళు, వాళ్ళ అక్క చెల్లెలు, వాళ్ళ అమ్మమ్మలు అందరూ ఉంటారు. దాదాపు ఒక 200-300 మంది ఉంటారు పరివారం. కానీ అక్కడ ఆయనకు 70 ఓట్లే ఆ ఊర్లో వచ్చాయంటే ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన సామాజిక వర్గం వాళ్ళు కూడా ఆయన్ని ఇష్టపడలా. సరే పక్కన పెడదాం. అంటే చెప్పాలంటే నోటాకే దగ్గర 500 ఓట్లు ఏమో వచ్చాయట. దాన్ని బట్టి అర్థం చేసుకున్న ఆయన పరిస్థితి ఏంటో. ఆయన కూడా 100% స్ట్రైక్ రేట్ వచ్చి, పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయి ఉండొచ్చు గాక, కానీ ఆయన ఏ స్థానంలో ఉన్నారో, ఎన్ని ఓట్లు పోలయ్యాయో ఒకసారి చూసుకోండి, ఓకేనా? అలాగే ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది అయితే పోటీ చేశారో వాళ్ళందరికీ 70 ఓట్లే వచ్చినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. ఆ చరిత్ర ఓన్లీ జడా శ్రవణ్ గారికి మాత్రమే దక్కింది. ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. భారతదేశంలో 77 సంవత్సరాల్లో ఏ మంత్రి, ఏ ప్రభుత్వం, ఏ ఎమ్మెల్యే, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు చేయలేంది 77 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అయిన తర్వాత ఆయన వేసినటువంటి రోడ్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. సార్ ఒక్కసారి చూసుకోండి. మీరు జడ్జిగా ఉన్నారు కదా, చదువుకున్నారు కదా, కొన్నారని చెప్పట్లేదు, కొన్నారు కదా అని అనుకుంటున్నాను నేనైతే. కొన్నారో లేదో మీరే చెప్పాలి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలకి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కానీ ఆధారాలు. ఇకపోతే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే రీసెంట్గా మరొక వీడియో ఆయన పట్టుకొచ్చి మాట్లాడతాం అనేది జరిగింది. ఒకసారి అది కూడా వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు మొన్న లడ్డూ గురించి వివరిస్తూ చాలా క్లారిటీగా, నిజంగా ఆయన 19 నిమిషాల ఆ ప్రసంగం చూస్తే దేశం మొత్తం కూడా ఒక్కసారిగా ప్రతి గుండెని తట్టి లేపిందని చెప్పాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా ఆలోచించదగినటువంటి స్పీచ్ అని కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకు అంటే అంతలా ఆయన చాలా క్లారిటీగా హిందూ మతం గురించి ఎక్కడా కూడా ఒక్క ఇసుమెత్తు మాట కానీ ఆ ఆలోచన కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ స్పీచ్లో ఎక్కడ ఎవరికి కనిపిస్తారు అంటే వేరే మతాన్ని తిట్టినట్టు, వేరే కులాన్ని తిట్టినట్టు ఎక్కడా లేదు. కానీ ఈయన మాత్రం ఆ స్పీచ్ గురించి బయటకు వచ్చేసి ఏం మాట్లాడుతున్నారో మీకు ఒకసారి వినిపిస్తాను, వినండి.
గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడే సందర్భంలో ఇది ఒక ధర్మానికి సంబంధించిన విషయం, ఒక హిందువుకి సంబంధించినటువంటి అంశం. ఈ దాడి ఒక ఇస్లాంకి జరిగితే, ఒక క్రిస్టియన్కి జరిగితే, ఒక చర్చికి జరిగితే, ఒక మసీద్కి జరిగితే, మహమ్మద్కి జరిగితే రాష్ట్రం అల్లకోలం అయిపోయేది, దేశం అల్లకోలం అయిపోయేది. 21 నియోజకవర్గాల్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఓట్లు వేసినటువంటి క్రిస్టియన్స్ ని, ముస్లింస్ ని 21 నియోజకవర్గాల్లో రమారమి 21 లక్షల మంది ఉంటారు. 50,000 మంది ముస్లింస్, 60,000 మంది క్రిస్టియన్స్, విషయం చెప్పండి సార్. 30,000 జరిగితే ఊరుకుంటారన్న ఉప ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో, ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? ఈ దేశ చరిత్రలో, ఈ దేశ రాజకీయ చరిత్రలో ఒక కాన్స్టిట్యూషన్ కోర్టులో 5.5 కోట్ల మందికి ఒక మంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా కూర్చొని 5.5 కోట్ల మందికి ప్రతినిధిగా ఉండాల్సినటువంటి అసెంబ్లీలో 5.5 కోట్ల మంది హిందువులు పన్నులు కట్టడం లేదా, సారీ ముస్లింస్ పన్నులు కట్టడం లేదా, క్రిస్టియన్స్ పన్నులు కట్టడం లేదా? మీ ట్రెజరీలో పడే 1 రూపాయి, మీరు కార్లో వాడే 1 పెట్రోలు, ఏ క్రిస్టియన్ సబ్బు కొంటేనో, ఏ క్రిస్టియన్ సినిమాకి వెళ్తానో, ఏ ముస్లిం హోటల్కి వెళ్తానో వచ్చిన ట్యాక్స్ నుంచి డబ్బన్న మినిమం కామన్ సెన్స్, మినిమం ఇంగిత జ్ఞానం లేని ఒక డమ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కాదా నీవు? డమ్ ముఖ్యమంత్రి, ఒక కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ లేని ఒక శుద్ధ నా నోటికి ఇంకా పెద్ద మాటలు వస్తాయి, ఇంకా చాలా దమాయించుకుంటున్నాను. ఒక శుద్ధ వేస్ట్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నీవు కాదా? శుద్ధ వేస్ట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని కూడా మాట్లాడారు. జడా శ్రవణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా క్రిస్టియన్స్ ని ఒక్క మాట అన్నారా ఆ స్పీచ్ మొత్తంలో? ఇదిగో క్రిస్టియన్స్ ఇదయ్యా, క్రిస్టియన్స్ ఇదయ్యా, క్రిస్టియన్స్ ఎలాగయ్యా, లేదా ముస్లిమ్స్ ఇదయ్యా అని చెప్పి ఒక్క మాట తిట్టింది మీరు చూపించకుండా ఎందుకు మాట్లాడలేకపోయారు? దాంట్లో అది కట్ చేసి మరీ మీరు ప్రచారం చేయొచ్చు కదా. లేదా మీరు ఎవరికైతే మీరు వాళ్ళని వత్తాసు పలుకుతూ మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు మిమ్మల్ని హైలైట్ చేసి వాళ్ళ ఇళ్లలో అందరిలో తిప్పుతుంది కదా, ఆ పార్టీకైనా సరే పవన్ కళ్యాణ్ గారు అలా అనుంటే ఈ పార్టీకి రచ్చ చేసేవాళ్ళు కదా. ఆ మాటను పట్టుకుని ఇదిగో ఆయన ఆ మతానికి వ్యతిరేకి, అదిగో ఈయన ఈ కులానికి వ్యతిరేకి అని మాట్లాడేవాళ్ళు కదా. అంటే హిందువుల గురించి మాట్లాడితే వేరే వాళ్ళని తిట్టినట్టేనా? హిందువు అనేటువంటి భావనలో ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళు వేరే మతాన్ని ద్వేషించినట్టేనా? మీరు చదువుకున్నారా అని అడుగుతున్నా. జడా శ్రవణ్ గారు మీకు అసలు ఏమన్నా అసలు మాట్లాడేదానికి అసలు ఏమైనా ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా? మీరు అసలు జడ్జిగా చేసినటువంటి వ్యక్తేనా? అసలు మీరు నిజంగా న్యాయవాదిగా పనిచేసినటువంటి అది కూడా కనిపించట్లా. ఎందుకంటే అంత క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఇలా మిగతా రిలీజియన్స్కి అందరూ కూడా ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళ పక్కన మొన్న ఎవరు ఒక వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి తాగి డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతే దాని మీద క్రిస్టియన్ సంఘాలు ఎంతలా రచ్చ చేశాయో 2 తెలుగు రాష్ట్రాలు మీకు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, తెలుస్తాయి. ఎంత దారుణమైనటువంటి కుట్ర చేశారో మనందరికీ కనిపిస్తాయి. అయినా కూడా అవన్నీ ఎత్తకుండా చాలా క్లియర్గా అలా యూనిటీగా మనం ఎందుకు ఉండలేము, వాళ్ళని చూసి నేర్చుకోండి అయ్యా అని చెప్పారు. సరే, ఇంకా ముస్లిమ్స్కి సంబంధించి నేను వాళ్ళని ఎక్కడా కూడా కించపరచట్లా. చాలా క్లియర్గా కొంతమంది ఇప్పుడు ఎవరో ఒక ఇరాన్కి సంబంధించినటువంటి ఆ అధ్యక్షుడు చనిపోతే మన ఇండియాలో చాలా మంది ముస్లింలు రోడ్డు మీదకి వచ్చారు. అంటే ఎక్కడో వేరే దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వస్తే బయటకు వచ్చి ఎంతలా సంఘీభావం చెబుతూ వాళ్ళ గుండెలు బాదుకుంటున్నారు, ఏడుస్తున్నారు. అలాంటి యూనిటీ హిందువుల్లో ఎందుకు లేదు అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. మీరు సిగ్గు తెచ్చుకోండి అయ్యా అని చెప్పి హిందువులనే తిడుతున్నారు ఆయన. ఎక్కడన్నా వాళ్ళు ట్యాక్సులు కట్టట్లేదని, వాళ్ళు ఏది ఇంటి పన్నులు కట్టట్లేదని, ఏది చేయట్లేదని, వాళ్ళ వల్ల ఈ దేశానికి ఏం ఉపయోగం లేదని ఎక్కడన్నా ఒక మాట మాట్లాడారా? ఎందుకు సార్ అబద్ధాలు? నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప మీకు ఏం రాదా? ఇందుకోసమైనా మీరు డబ్బులు లేకపోతే మాట్లాడరని చెప్పి గతంలో మీరే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. అలాంటి డబ్బులు ఏమన్నా గట్టిగా వస్తున్నాయేమో మీరే చెప్పాలి మరి. ఎందుకంటే చాలామంది అదే అనుకుంటున్నారు. అంటే మీరు ఇక్కడ నిజంగా చెప్తున్నాను కదా, మతాల మధ్య కులాల మధ్య కుట్రలు చేసేటువంటి పనులు మీరు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు పెట్టినటువంటి పార్టీ, ఆయన పేరు పెట్టుకున్నటువంటి పార్టీలో మీరు పార్టీ నడుపుతున్నారు, ఆయనకి ద్రోహం చేస్తున్నారు. ఇలా విభజించాలనేటువంటి ఆలోచన మీకెందుకు వస్తుందో ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారు పదే ఆ కులం గురించో మతం గురించో ఎత్తితే అది తప్పెలా అవుతుంది? కులాల మధ్య పేరెత్తకుండా కుట్రలు చేసేసి కోనసీమలో అర్లర్లు సృష్టించి లేదా ఇంకొకటి చేస్తానో అది పర్లేదు, పేరెత్తి మీరు కలిసి ఉండండి అయ్యా, కలిసి ఉండండి అని పదే చెప్పడం వల్ల దాన్ని విభజించినట్టు అవుతుందా?
ఏమో మరి ఇది ఎక్కడ లాజిక్ మాకైతే అర్థం కాదు. జడ్జిగా మీరు పనిచేశారంటున్నారు కదా, మేమైతే చూడలేదు అనుకోండి. అందుకని అంటున్నాం, మీరు చదువుకున్నారా? ఇకపోతే దీంట్లో జనసేన వాళ్ళకు కూడా మళ్ళొక్కసారి నేను క్వశ్చన్ చేస్తున్నా. ఆయన ఇలా రెచ్చిపోవటానికి, చాలా మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెచ్చిపోవటానికి కేవలం జనసేన పార్టీయే కారణం. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటువంటి నాదుడే లేకపోయాడే జనసేన పార్టీ నుంచి. సరే, అసలు ఎందుకని ఆయన అలా వదిలేసి ఆయన్ని హైలైట్ చేయటం అని అనుకుంటున్నారో ఏమో నాకైతే తెలియదు. కానీ ఇది ఇలాగే మీరు వదిలేస్తే ఇలాంటి వాళ్ళు చాలా మంది బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన మీద ఇదే తరహా వ్యాఖ్యలు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పి, బయటికి రండి, మనం చేసింది తప్పు కాదు, ఒక పెద్ద కుట్రను బయట పెట్టాం, 250 కోట్ల స్కామ్ను బయట పెట్టాం, తిరుమల లడ్డూలో కల్తీ చేసి విషం పెట్టి 20 కోట్ల మందికి పైగా హిందువులతోనే తినిపించి ఏదో చేద్దాం అనేటువంటి కుట్ర పన్నారు, దాన్ని బయట పెట్టాం, మనం దాని గురించి ధైర్యంగా ముందుకు రండి అంటే దాని గురించి మాత్రం ఎవరో బయటకు రాకపోవడం, ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మీరు ఇప్పటికైనా సరే బయటికి రండి, బయటకు వచ్చి కౌంటర్ ఇవ్వండి. జనసేన సోషల్ మీడియా ఇంత అంత అని మనం చెప్తాం, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకని సైలెంట్ అయిపోతున్నారో అర్థం కావట్లేదు. ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. జడా శ్రవణ్ గారు లాంటి వ్యక్తుల్ని పెంచి పోషించి ఇలా రోడ్ల మీదకి అలాంటి వ్యక్తుల్ని అబద్ధాలు మాత్రమే ప్రసారం చేసేటువంటి, మాట్లాడేటువంటి వ్యక్తులు ఉంటే సమాజం డెఫినెట్గా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి.